నా ఆత్మ గౌరవం నా భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం పార్ట్ 1 యూనియన్ మరియు దాని భూభాగం. ఆర్టికల్ 1 యూనియన్ పేరు మరియు భౌగోళిక పరిధి. ఆర్టికల్ 1 క్లాజ్ 1 ఇండియా అంటే భారత్, ఇది రాష్ట్రాల సమాఖ్యగా ఉండవలెను. ఆర్టికల్ 1 క్లాజ్ 2 రాష్ట్రాలు మరియు వాటి భౌగోళిక పరిమితులు మొదటి షెడ్యూల్లో పేర్కొన్నట్లుగా ఉంటాయి. ఆర్టికల్ 1 క్లాజ్ 3 భారత భూభాగం ఈ కింది భాగాలను కలిగి ఉంటుంది. ఏ రాష్ట్రాల భూభాగాలు, బి మొదటి షెడ్యూల్లో పేర్కొన్న కేంద్రపాలిత ప్రాంతాలు, సి భారతదేశం సంపాదించే ఇతర భూభాగాలు. ఆర్టికల్ 2 కొత్త రాష్ట్రాలను చేర్చుకొనుట లేదా ఏర్పాటు చేసుకొనుట. భారత పార్లమెంట్ ఒక చట్టం చేయడం ద్వారా కొన్ని షరతులతో కొత్త రాష్ట్రాలను భారత యూనియన్లో చేర్చుకోవచ్చు లేదా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చు. ఆర్టికల్ 3 కొత్త రాష్ట్రాల ఏర్పాటు మరియు ప్రాంతాల విస్తీర్ణములను, సరిహద్దులను లేదా పేర్లను మార్చుట. పార్లమెంటు శాసనం చేయడం ద్వారా ఒక రాష్ట్రం నుండి కొంత భూభాగాన్ని వేరుచేసి నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలను కలపడం ద్వారా కానీ, లేక కొన్ని రాష్ట్రాలకు చెందిన భూభాగాలను కలపడం ద్వారా కానీ, లేక ఏదైనా ప్రాంతాన్ని ఒక రాష్ట్రంలో కలపడం ద్వారా కానీ కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చు. బి ఒక రాష్ట్రం యొక్క భూభాగాన్ని విస్తరింపచేయవచ్చు. సి ఒక రాష్ట్ర భూభాగాన్ని తగ్గించవచ్చు. డి రాష్ట్ర సరిహద్దులను మార్చవచ్చు. ఈ రాష్ట్రం యొక్క పేరును మార్చవచ్చును. అయితే దీనికోసం ప్రధాన షరతు ఏమిటంటే, రాష్ట్రపతి సిఫారసుతో మాత్రమే ఇటువంటి బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. ఇంకా ఏదైనా రాష్ట్ర భూభాగం, సరిహద్దు లేదా పేరు మార్పు బిల్లును ఆ రాష్ట్ర విధానసభ అభిప్రాయాన్ని కోరేలా రాష్ట్రపతి పంపించాలి. ఆ రాష్ట్రం నిర్ణయించబోయే గడువు ముగిసిన తర్వాత మాత్రమే పార్లమెంటు తగిన చర్య తీసుకుంటుంది. ఆర్టికల్ 4 ఆర్టికల్స్ 2 మరియు 3 కింద తయారు చేసిన చట్టాలు మొదటి మరియు 4వ షెడ్యూళ్లలో సవరణకు మరియు అనుపూరక, అనుబంధిత మరియు అనుషంగిక విషయాలకు సంబంధించిన నిబంధనలు కలిగి ఉండాలి. ఆర్టికల్ 4 క్లాజ్ 1 ఆర్టికల్ 2 లేదా ఆర్టికల్ 3లో చెప్పబడిన ఏదైనా చట్టం అమలుపరచుటకు మొదటి షెడ్యూల్లో మరియు 4వ షెడ్యూల్లో అవసరమైన మార్పులను చేసేందుకు సంబంధించిన నిబంధనలు ఆ చట్టంలో ఉండాలి. అలాగే పార్లమెంటు అవసరంగా భావించిన అనుబంధ, అనుబంధిత మరియు అనుషంగిక నిబంధనలు కూడా ఆ చట్టంలో ఉండవచ్చు. ఇందులో ఆ చట్టం ప్రభావితం చేసే రాష్ట్రాలు లేదా రాష్ట్రాల శాసనసభలలో లేదా పార్లమెంటులో ప్రాతినిధ్యం గురించి నిబంధనలు కూడా ఉండవచ్చు. ఆర్టికల్ 4 క్లాజ్ 2 ఈ చట్టాలు రాజ్యాంగ సవరణగా పరిగణించబడవు. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.